అండి. సో 'ఎన్టీఆర్', 'హృతిక్ రోషన్' మూవీ 'వార్ 2' అయితే మీకు తెలిసిందే కదా ఆల్రెడీ. సో ఇదైతే ఆగస్టు షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఆగస్ట్ 25థ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు 'ఎన్టీఆర్' అంటే డాన్స్ మీకు చెప్పవసరం లేదు ఎలా చేస్తారు. 'హృతిక్ రోషన్' అంటే కూడా మంచి డాన్సర్ అనమాట. సో వీళ్ళిద్దరు కాంబో అంటేనే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీకి. బట్ వీళ్ళిద్దరికి మధ్యలో డాన్స్‌లు ఎలా ఉంటాయి, ఫైట్స్ ఎలా ఉంటాయని ఎప్పటినుంచో చాలా మంది ఎదురు చూస్తున్నారండి. మేబీ ఇంకొక 4, 5 మంత్స్‌లో అయితే మాక్సిమం నాకు తెలిసి అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి ఈ మూవీ కోసం. ట్రైలర్ గాని, ప్లస్ టీజర్, ప్లస్ ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేస్తారనమాట. బట్ ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ ఉందంట మూవీలో. ఓకేనా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో 'శ్రద్ధ కపూర్'తో పాటు ఈ ముగ్గురు అనమాట. సో ఒక ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేశారండి. సో అయన్ ముఖర్జీ డైరెక్టర్ అనమాట. సో మంచి డాన్స్ ఉన్న సాంగ్ అంట అది. సో ఇద్దరు ఇరగ్గొట్టేయారంట. డాన్స్ కూడా చాలా బాగా చేశారంట. సో ఆల్రెడీ టాక్ నడుస్తుంది ఆ విషయం. సో డాన్స్ అయితే ముగ్గురు కలిపి 'శ్రద్ధ కపూర్' అండ్ 'ఎన్టీఆర్' అండ్ కృష్ణ మంచి డిఫరెంట్ స్టెప్స్ అయితే ట్రై చేశారంట. చాలా బాగా వర్కౌట్ అయిందంట. చూద్దాం మరి ఐటమ్ సాంగ్ ఎలా వర్కౌట్ అవుతుందో, వీళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ ఎలా ఉంటుందో. నాకు తెలిసి మామూలు గూస్ బంప్స్ కాదండి. సో వన్స్ నా టైటిల్ అనౌన్స్ చేసి, నెక్స్ట్ టైటిల్ అంటాను, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చిన తర్వాత నాకు తెలిసి బజ్ ఇంకా మామూలుగా ఉండదు. పక్కా నాకు తెలిసి 1000 crores అయితే పక్కా కలెక్షన్ ఇచ్చేయడం గ్యారంటీ. ఎందుకంటే తెలుగులో ఐ థింక్ దేవరతో సూపర్ హిట్ అందుకున్నారు ఎన్టీఆర్. సో నెక్స్ట్ ఇంకే మూవీ లేదనమాట. సో ఈ మూవీ ప్రెసెంట్ రిలీజ్ రెడీగా ఉంది. సో హృతిక్ రోషన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఆల్మోస్ట్ నాకు చెప్పవసరం లేదు. అందులో వార్ సీక్వెన్స్ అంటే మీకు చెప్పవసరం లేదు. సో నాకు తెలిసి పక్కా 1000 crores కలెక్ట్ చేయడం గ్యారంటీ అండి. సో చూద్దాం మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో థియేటర్లో. మీకు ఏమైనా అనిపించిందా ఈ సాంగ్ కోసం అని చెప్పేసి, మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి కామెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.